హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇలా కొత్త వీడియో తేవడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి చూడొచ్చు, ఒక ఆవు ఈనుతుంది. దానికి ఈననీకే తక్లీఫ్ పడుతుంటే మనం డాక్టర్కి పిలవడం జరిగింది. చూడొచ్చు మీరు డాక్టర్ ఎట్లా తీస్తుండో. మనం ఆవుకు మెల్లగా ముందల కాళ్ళకి తాడు కట్టి మెల్లగా మెల్లగా గింజడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు ఎట్లా గింజుతుండో. టెక్నిక్ తోటి గింజాలి ఫ్రెండ్స్, అది కూడా. లేకుంటే ఏమన్నా అయిందంటే మళ్ళీ ఆవు మొత్తం డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. అందుకనే మనకు తెలిసిన వాళ్ళకి పిలిపించి డెలివరీ చేపియాలి. కొన్ని పెద్ద ఆవులు ఉంటాయిగా, అవి ఇబ్బంది పడుతుంటాయి ఈననికే. అప్పుడు మనం డాక్టర్స్ కన్నా ఎవరికైనా తెలిసిన వాళ్ళకన్నా పిలిపించి మనం దూడకు తీయడం జరుగుతుంది. చూసుకోవచ్చు, మేమైతే డాక్టర్కి పిలవడం జరిగింది. చూసుకోవచ్చు డాక్టర్ ఏ విధంగా తీయడం జరుగుతుందో. చూసుకోవచ్చు మీరు, రెండు కాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత దూడే రాలేదు బయటికి. ఆవు ఆయాసం పడుతుంటే మనం ఒక వెటర్నరీ డాక్టర్కి పిలిపించడం జరిగింది. చూసుకోవచ్చు డాక్టర్ మంచిగా తీయడం జరుగుతుంది. మెల్లగా గింజి మొత్తం దూడకి తీస్తారు. చూడండి మీరు, చూసుకోవచ్చు మీరు ఎట్లా గింజడుతుండో. మెల్లగా గింజాలి. మనం స్పీడ్గా గింజితే ఏమవుతుంది అంటే కొంచెం దబాయించి గింజితే ఆవు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు. చూసుకోవచ్చు మెల్లగా గింజుతున్నాయన. చూసుకోవచ్చు చూడొచ్చు మీరు మెల్లగా గింజాలి. మనం ఈ ఒక్క దమ్లా గింజితే అది మనకు ఆవు డ్యామేజ్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు దూడ ఎట్లా మంచిగా ఎంత మంచిగా డెలివరీ చేయడం జరిగింది. చూసుకోవచ్చు మీరు, వెటర్నరీ డాక్టర్కి మనం కంపల్సరీ ఆవు ఈనేటప్పుడు కంపల్సరీ పిలవాలి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు దూడ మనకి ఎట్లా ఉంది, యాక్టివ్గా మంచిగానే ఉంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం మళ్ళీ మంచిగా డాక్టర్కి లేకుండా మంచి అనుభవం ఉన్న వ్యక్తికే పిలిపించి మనం ఇది చేపియడం జరుగుతుంది. లేకుంటే మీరైతే ఇది చేయొచ్చు. మీరు ఏమన్నా అయితే ఆవు మొత్తం డ్యామేజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.